బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ కారు కింద పడి వృద్ధుడు మరణించిన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణకు మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల విచారణలో భాగంగా ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పోలీసుల తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని, వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. అయితే క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరన్న ఏజీ, పోలీసుల తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవాలని సూచించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. రైట్, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఎవరైతే మరణించారో కేసుకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి తరఫు లాయర్లు. ఈ కేసును పూర్తిగా కొట్టేయాలంటూ వారు వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఏదైతే పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ కారు కింద పడి వృద్ధుడు మరణించిన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ అయితే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను అయితే ఆదేశించింది. అయితే సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెప్పేసి కోరుతూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల విచారణలో భాగంగా ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు అయితే వినిపించారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల పిటిషన్లకు అయితే వర్తించవని చెప్పేసి పిటిషన్ల తరపున న్యాయవాదులు అయితే వాదించారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారనే ఆందోళన ఉందని, వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషన్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోర్టునైతే కోరారు. అయితే క్లాస్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరన్న ఏజీ, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషన్ల ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లకు వేసుకోవాలని చెప్పేసి సూచించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణకు మంగళవారానికి అయితే వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆదేశించింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే జగన్ పర్యటనలో భాగంగా తన కారు కింద పడి వృద్ధులు మరణించడంతో ఏపీ రాజకీయాలలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ అటు ఏదైతే అధికార పార్టీ వర్గాల నుంచి అసలు దానిపైన పూర్తిగా ఏదైతే ఉన్నటువంటి సమాచారం ఉందో దానికి సంబంధించి జగన్ అయితే క్వాష్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు అయితే తీర్పిచ్చింది. రైట్, థ్యాంక్ యూ లెనిన్.